చెప్దామని వచ్చినా మేము వీడికి ఎందుకు వచ్చినామంటే ఆడపిల్లలకు చిన్న వయసులో పెళ్లి చేయొద్దు. ఒకవేళ పెళ్లి చేస్తే వాళ్ళు ఎన్ని అనర్థాలు పడుతున్నారో మా పాటల ద్వారా మా నాటకం ద్వారా వీళ్ళందరికీ ఏమంటే తనకంత పోతుంది కానీ అస్సాధ్యమైతే చెప్పేది. రండి కళ్ళు కనబడతలేవా అనే నువ్వు ఒక పెద్ద సమస్య పేరనే మాకు పుట్టినప్పటి నుంచి మిమ్మల్ని పెంచాలా పెద్ద చేయాలా మీకోసం పైసలు కూడా పెట్టాలా ఇవన్నీ చేసినాక ఒక అయ్యే చేతిలో మిమ్మల్ని పెట్టాలా అదే ఒక పెద్ద సమస్యనే మాకు. మాటలు ఎక్కువైతున్నాయి. ఈ ముక్కు తాళం ఎత్తా కానీ నువ్వు వినమే నీకు పెళ్లి చేసి పంపిస్తావు నాడు. సరే ఏమన్నా మరి నిలబడొచ్చి సల్లు కాఫీ మంచిగా లేవన్నా మరి అమ్మాయిని తీసుకురా. అమ్మాయి బొమ్మ తర్వాత ముందు కట్న కాంతాల గురించి మాట్లాడతాం. ఏమి ఇస్తావు? పొలం ఇస్తావా, బంగారం ఇస్తావా, డబ్బులు ఇస్తావా, లేకపోతే ఇల్లు ఇస్తావా? ఏమి ఇస్తావు ముందు అది మాట్లాడు. బాగారు నేను అడిగినటువంటి నాకు లేక లేక ఒక బిడ్డ దారుణంగా పెంచుకున్నాను. అడిగిన కాడికి ఇస్తా, కట్నం ఇస్తా, పొలం ఇస్తా, బంగారం ఇస్తా, గోలు వస్తారు పెడతా, టాటా సీపులు చెప్పులు అన్ని పెడతా. నువ్వు అడిగిన కాడికి అన్నిటికీ లేదెందుకు? అమ్మాయి బొమ్మ రమ్మను. అమ్మాయిని తీసుకురా. అమ్మాయి బొమ్మ ఒకసారి ఇట్లా నడవమ్మా. నడుతుందంటే కాళ్ళు ఉన్నాయంటే అమ్మాయి బొమ్మ ఒకసారి ఊరుకమ్మా. కాళ్ళు మధ్యలో ఉన్నాయి, పనులు ఉన్నాయా లేవో తెలుసుకుందామా. అమ్మాయి బొమ్మ ఒకసారి రావమ్మా. ఇప్పుడు ఎదురు చెప్తాను. ఏ రేపు నా కొడుకులు చేసుకుంటే 3 రోజులు కూడా వాళ్ళని పక్కన ఇక వద్దు. నీ సంబంధం ఏమద్దు, నీ బంగారం వద్దు, నీ ఎండద్దు, నీ పొలం వద్దు, నీ సంబంధం వద్దు, నీ షాట్ వద్దు, గంట వద్దు, బకెట్ వద్దు, ఏమనుకోగా. చిన్న పిల్ల ఏ కారణంగా పెంచుకున్నాం. నేను పెళ్లి వరకు నేను భార్యభర్తలు ఇద్దరం కలిసి రేపు బుద్ధులు లేపుతాం. మంచిగా మెదలు చెప్తాలే. ఇప్పుడు అయితే ఓకే, పెళ్ళైనాక మాత్రం ఇవేం నడవాయి.
తీసుకుపోయినా ఎదురా ఏ అది కాదు, మన సార్ రాలేదు ఎందుకు? ఏమన్నా నకరాలు చేస్తారా రాష్ట్రం మొత్తం లొల్లి చేస్తాను మీ లొల్లి మొత్తం స్కూల్ లాగినతాను ఏ బిడ్డ నకరాలు చేస్తాను నారాలు ఇస్తా తోడకలు ఇస్తా బిడ్డ సైలెంట్ కూర్చు సంపుదం మన ఉల్లో సగంలో ఎలా మీకు ఇద్దరు మహిళల గురించి చెప్పాల్సింది వాళ్ళు ఎవరంటే భారతదేశం నుంచి అంతరిక్షంలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన ఆ మహిళ కల్పనా చావ్లా ఇక రెండోసారి మొన్న అంతరిక్షంలోకి అడుగుపెట్టి ఆడ కొన్ని ఇబ్బందుల కారణంగా అక్కడే 9 నెలలు ఉండి మన భూమి మీదకి వచ్చింది సునీతా విలియమ్స్. వాళ్ళు ఒక గొప్ప సైంటిస్టులు, భారతదేశానికి వాళ్ళ వల్ల మంచి పేరు వచ్చింది, వాళ్ళకు ఉన్నత స్థానంలో ఉన్నారు, మంచి విద్యావేత్తలు. అలా మీరు కూడా మంచిగా చదువుకొని విద్యావేత్తలే మీ కాళ్ళ మీద మీరు నిలబడేలా ఉండాలనేది మీకోసం ఈ పాట ఇద్దరు మహిళల గురించి చెప్పినాను. ఏమమ్మా ఒకమ్మా ఏం మాట్లాడేమ్మా? అదేనమ్మా అదేందమ్మా నీకు చిన్న వయసు 18 ఏళ్ళు కూడా నిండలేదు, నీకు ఇప్పుడే పెళ్లి చేయడమేనమ్మా. నువ్వు బాగా చదువుకోవాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, అప్పుడు ఏదో చేయాలి. అలాగే ఇప్పుడు కనుక పెళ్లి చేస్తే నీకున్న హక్కులను కోల్పోతావు. జీవించే హక్కు, రక్షణ హక్కు, భాగస్వామ్య హక్కు, ఇవన్నీ హక్కులు నువ్వు కోల్పోతావమ్మా. ఏమయ్యా మాస్టర్ బాగండి పెళ్లి చేసే పిల్లకి ఏం చెప్తానేంటి? నీ హక్కులు చింతనే తొక్కులు మా అమ్మాయికి పెళ్లి చేసినా చిన్న అమ్మాయి అమ్మా. చాలా సేపు అయితే ముహూర్తం దాటాను అయ్యగారే. నువ్వు ఏమన్నది పెళ్లి మీరు ఏమన్నది ఆ పిల్లగానే తీసుకొని రాగానే అయిపోలేదు. నేను పిల్లోని నేను ఎన్ని చూసుకోవాలి, అలా మండపం చూసుకోవాలి, అది చూసుకోవాలి, ఇది చూసుకోవాలి. నేను అయ్యగారికి ఇట్లా అందరికి ఫోన్ చేసిన ఆల్రెడీ. శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాహే సర్వ విఘ్నోపశాంతే. అమ్మాయి బెత్తి మీద చేయబెట్టాయా బాబు? తాను తీసి మెడల కట్టు మంగళం తంతునా మేనా నవదీవన హేతునా కంటే ఏం చక్క పెళ్లి జరిగింది. ఒక్క డీజే పాట పెడితే అయ్యగారు చూడకుండా మంచి డాన్స్ చేయాలనుకున్నా సంగీతాల మంచి డీజే పాట పట్టరా. రాను రానంటుంది బాబు నువ్వేనా పెళ్లి కొడుకు తండ్రి? పెళ్లి చక్కగా చేసిన అవన్నీ డీజే పాట పెట్టించిన నా సంభావన నాకు ఇచ్చేస్తే నా సంభావన పోతా. మిరపకాయలు, 4 ఉల్లిగడ్డలు, ఇంత చింతపండు, ఇంత ఎర్రపప్పు, ఇంత కందిపప్పు, నీ సంభావన మొత్తం కలిపి ఇంటికే తీసుకెళ్తా. మీరు ఫోన్ అయ్యగారు. ఆ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అయ్యగారు ఎవరు తినారు కానీ ఈసారి పెళ్లికి ఏదో సీక్రెట్ గా చేయాలట బాల్య వివాహం కదా. మరి నాకు సంభావన అది కానీ ఏదో గూగుల్ పే ఫోన్ పే కొత్తగా వచ్చిందట కదా నాయన. ఏదో ఆ ఫోన్ కు నా ఫోన్ కు లింక్ చేసి కొట్టు నాయన. కాస్త చూసుకుంటూ ఎక్కువనే కొట్టుగా నువ్వు హాయం పెట్టు. ఓకే ఓకే. అమ్మ ఈ పూలదండ ఎట్లున్నా అమ్మా? అయ్యో పెళ్లి చేసుకొని రాగానే ఏం పెత్తనామా చేస్తారమ్మా మగలాడి. నువ్వేమన్నా ఉంటే మాత్రం మాట్లాడాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు వంటింట్లోకి మాత్రమే పరిమితం. ఇక్కడ ఏదైనా ఉంటే పెద్దవాళ్ళు మాత్రమే మాట్లాడాలి, అర్థమైందా? ఇంకోసారి మాట్లాడి
కొడుకు పుడుతుందో బిడ్డ పుడుతుందో నాన్న నాకైతే నాకు మన్మరాలు వస్తుంది అనిపిస్తుంది. నా కొడుకే కావాలి సరే నా కొడుకు అయితేనేమో నువ్వు నాకు బాబు పుట్టిండు నా కొడుకు బాబు హాస్పిటల్ అనుకుంటారా గుడ్ల కూడా అనుకుంటారా బాబు ఆరోగ్యంగా ఉన్నాడమ్మా అవరే చెప్పేది వినండి నా మాట వినండి బాబు బాగానే ఉన్నా కానీ ఆ అమ్మాయిని మాత్రం చాలా ప్రయత్నం చేశాం అమ్మాయి చనిపోయింది అమ్మాయి క్షమించండి మళ్ళీ చనిపోయిందా డాక్టర్ గారు? మళ్ళీ చనిపోయింది అవును అను ఒక కన్యే కదా. తను పాపనికనే వయసు కాదు కదా 18 సంవత్సరాలు నిండకుండానే పెళ్లి చేస్తే చనిపోయింది ఇది తప్పు ఎవరిది ఆ అమ్మాయిదా లేకపోతే ఆ అమ్మాయి పుట్టిన బిడ్డదా లేకపోతే ఆ అమ్మాయి పెళ్లి చేసిన తల్లిదండ్రులా లేకపోతే మీరా 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 నాదా ఈ సమాజంలో ఎవరిది అమ్మాయి మరణానికి కారణం ఎవరు మనమే. అవును మనమే బొమ్మల వెనుక ఇంత కథ దాగి ఉందా? బొమ్మలకు పెళ్లి చేస్తే ఇంత ద్వారం జరుగుతుందా? దీనికి చట్టాలు లేవా? కోర్టులు లేవా? ఉన్నాయి దీనికి పరిస్థితి ఉందా? ఉంది. చెప్పు. కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి రాజ్యాంగ 2006 సంవత్సరం బాల్య వివాహ చట్టం తీసుకొచ్చింది ఇంకా సంవత్సరం ఆ చట్టాలను రూపొందిస్తూనే ఉన్నారు అయినా బాల్య వివాహాలు ఆగడం లేదు అమ్మాయికి 18 సంవత్సరం దాటా ముందుకే పెళ్లి చేసేస్తున్నారు అబ్బాయికి 21 సంవత్సరం దాటా ముందుకే పెళ్లి చేస్తున్నారు ఇలా వివాహం చేస్తే చట్టరీత్యా నేరం కూడా అమ్మాయి తల్లిదండ్రులకి కానీ ఆడికి వచ్చిన ప్రతి ఒక్కరికి 2 సంవత్సరాల జైలు శిక్ష ₹1,00,000 జరిమానా కూడా విధిస్తారు ఇలా పెళ్లి చేయడం వల్ల చూసిన వాళ్ళకు కూడా ఈ శిక్ష వర్తిస్తుంది ఇప్పుడు పెళ్లి జరుగుతుంది టెంట్ హౌస్ కావాలంటే మేము టెంట్ హౌస్ చేయడానికి వచ్చినాం డెకరేషన్ చేసినాం పూర్తి చేసినాం ఈ పెళ్లికి మాకేం సంబంధం వేరే విషయాలు పోతాం అక్కడ నేను పప్పులాడి చేసినావు నేను టెంట్ హౌస్ చేసిన నా పైసలు నాకు వస్తాయి అయిపోయింది పెళ్లి చూసుకున్నావు అయిపోయింది అంతే పెళ్లి చేపలు పాటించినావు. 4 లక్షలు వేసినా. అందరం తిన్నా ఇంటికి పోయినా. దీనికి కేసులేంది? ఈ కథ ఏంటి? నువ్వు సాంబార్లో కాలేసిన ఇక్కడ జరుగుతున్నది ఏం పెళ్లి అని చూడు అది బాల్య వివాహం అయితే దాన్ని ఆపాల్సిన బాధ్యత నీకు 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 నాకు అందరికీ ఉంది కాబట్టి దీని కింద అందరూ శిక్షార్హులే కాబట్టి 18 సంవత్సరాలు దాటకుండా అమ్మాయికి 21 సంవత్సరం దాటకుండా అబ్బాయికి పెళ్లి చేసిన ఏ పెళ్ళైనా ఈ శిక్ష నేరం కింద అర్హులే కాబట్టి ఇది ఆపాలంటే మహిళా శిశు సంక్షేమ శాఖకు 1098 ఫోన్ చేయండి లేదా మహిళా సంక్షేమ శాఖ 181 ఫోన్ చేయండి లేదా పోలీసు వాళ్ళకు 110 ఫోన్ చేసి మీరు సమాచారం అందించాల్సిన బాధ్యత మీకు ఉంటుంది మరి మేము కనుక ఆ సమాచారం ఇస్తే ఇవాళ సురేష్ గారు చెప్పిండట నన్ను పోలీస్ స్టేషన్ పెట్టవాలి అలాంటి మీరు సమాచారం ఇచ్చిన వ్యక్తుల పేర్లను ఆ సంస్థలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది మీరు చెప్పారనే విషయాన్ని బయటికి రానియారు ఇలాంటి వాటిని ఒకవేళ మీరు సమాచారం ఇచ్చినాక ఎంఆర్ఓ నుంచి సురువు చేస్తే కలెక్టర్ వరకు కూడా వచ్చి ఆ పెళ్లిని ఆపేస్తారు వాళ్ళని నిర్ణయించి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తారు ఇలాంటి ఆపాల్సిన బాధ్యత ఈ బాల్య వివాహాల బాధ్యత మన అందరి మీద ఉన్నదని నేను చెబుతూ ఇవాళ మీరంతా ప్రమాణం చేయాలి నేను ఈ రోజు నుండి ప్రమాణం చేస్తున్నాను అమ్మాయికి 18 సంవత్సరాలు దాటనిదే వివాహం చేయము మా అబ్బాయికి 21 సంవత్సరం దాటనిదే వివాహం చేయము ఎవరైనా
ఎవరైనా బాల్య వివాహం చేస్తే దాన్ని మేము ప్రతిఘటిస్తాము లేదా అధికారులకు ఫిర్యాదు చేస్తాము. ఇది మేము చేస్తున్న ప్రమాణము. ఏందన్నా షౌటింగ్ దాని మాట చెప్తే ఏమైనా చెప్తా అంటావు.